అప్పులు మేడం మొత్తం కలిపి అన్ని రకాలుగా కలిపి 6,71,757 కోట్ల రూపాయలు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడకంటే ముందు, తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళంతా షేర్ చేస్తే రాష్ట్రం అప్పు ఉంది, మేము ఉద్యోగాలు కల్పన చేస్తాం, మేము మీ ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం. మరి ఎందుకు చేసిరు మీరు? ఎందుకు వాగ్దానం చేసిరు? చేత కాదు మాకు చేత కాదు, మాకు చేతనైతే లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేమని చెప్పండి. వాళ్ళకి ఆ రోజు మీరు మాట్లాడినటువంటి వాళ్ళు మీరు మాయ చేసినటువంటి వాళ్ళు, మీ మాటల ఫకీరులు మీరు ఈ రోజు నిరుద్యోగులకు మాటలు ఇచ్చి మీ మేనిఫెస్టోలో పెట్టి మీ యొక్క దానికి మీరు జాబ్ క్యాలెండర్ పెట్టి ఈ రోజు నిరుద్యోగులకు మోసం చేయలేదా? ఎవరిని మోసం చేయలేదండి? వీళ్ళు ప్రతి ఒక్కరిని మోసం చేసిరు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెన్నగంటి దయాకర్ గారు లైన్ లో ఉన్నారు, తనతో ఒకసారి మాట్లాడదాం. దయాకర్ గారు నమస్తే అండి. దయాకర్ గారు, సరే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్రంగా పోరాటం చేశారు, అధికారంలోకి రావడానికి మీ వంతు కృషి చేశారు. సరే, మీలాంటి వాళ్ళ కష్టపడటము అధికారంలోకి వచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల్ని మాత్రం పక్కన పెట్టారు, మీరు మాత్రం ఉద్యోగం సాధించుకున్నారు. కానీ ఆ నిరుద్యోగుల వర్షన్ మాత్రం పట్టించుకోవట్లేదు, వాళ్ళ పక్షాన కనీసం నిలబడట్లేదు, వాళ్ళ సమస్య ఏంటో వినటానికి కూడా మీలాంటి వాళ్ళు ముందుకు రాకపోవడంతో వాళ్ళంతా నిజంగా చాలా అసంతృప్తితో ఉన్నారు. మీరు కానీ, రియాజ్ గారు కానీ, కోదండరామ్ గారు కానీ, ఆకునూరు మురళి గారు, వల్మూరు వెంకట గారు, మీరందరూ కూడా ఆ రోజు వాళ్ళతో చిక్కపల్లి లైబ్రరీలో మాట్లాడారు కదా, రాహుల్ గాంధీ గారిని పిలిపించి మరీ మాట్లాడారు కదా, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు కదా, మరి వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు వాటన్నిటి గురించి? ఇప్పుడు స్టూడియోలో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం. నిరుద్యోగుల పక్షాన గాని నిరుద్యోగత గాని కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఒకే విధానంతో ఉంది. ఖాళీలను భర్తీ చేయాలి, వాళ్ళకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనే లక్ష్యంతోనే పనిచేస్తా ఉంది. 18 నెలలుగా గడిచిన 18 నెలల నుండి కూడా నిరుద్యోగుల భవిష్యత్తు కోసమే, నిరుద్యోగుల ఉద్యోగాల భర్తీ కోసమే ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఇంతకుముందు నేను ఫోన్ లో విన్నాను, అక్కడ బీఆర్ఎస్ మిత్రుడు మాట్లాడుతా ఉన్నాడు, ఇన్ని కోట్లు అన్ని కోట్లు అంటే 20 మంది ముఖ్యమంత్రులు విడిపోయే నాటికి 2014లో రాష్ట్రం విడిపోయే నాటికి 70,000 కోట్ల అప్పు మాత్రమే ఉంది. అలాంటి 70,000 కోట్ల అప్పుని బీఆర్ఎస్ ప్రభుత్వం 8,25,763 కోట్లకు తీసుకొచ్చినటువంటి చరిత్ర. 8 లక్షల కోట్ల అప్పులు చేసినటువంటి పరిస్థితి చేసినప్పుడు ఆనాడు ఉద్యోగాల భర్తీకి కానీ, నిరుద్యోగుల కోసం ఉద్యోగాల రిక్రూట్మెంట్ అంశం కానీ, నిరుద్యోగుల నిర్మూలన కోసం గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేసింది శూన్యం మాత్రమనే విషయంగా ఈ సందర్భంగా చెప్పొచ్చు. ఇక నిన్నగాక మొన్న మీ అందరికి తెలుసు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు మన కళ్ళ ముందు వచ్చి ఇవాళ మనం చెప్పింది కాదు, జస్టిస్ చెప్తా ఉన్నారు, చీఫ్ జస్టిస్ చెప్తా ఉన్నారు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్తా ఉన్నారు. 1,00,000 కోట్ల అప్పుని ఇవాళ తెలంగాణ ప్రజల మీద భారాన్ని మోపినటువంటి పరిస్థితి వాళ్ళు. కాబట్టి అట్లా కాకుండా మేము నిరుద్యోగులకు కొంత నోటిఫికేషన్లో ఆలస్యం కావచ్చు, మనం పాత నోటిఫికేషన్లు మొత్తం కూడా పరీక్షలు పెట్టినాం, నిరుద్యోగులకు నియామకాల భర్తీ ప్రక్రియ కొనసాగుతా ఉంది. మళ్ళీ ప్రతి క్యాబినెట్ లో నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీ కోసం కూడా మనం గతంలో మాజీ సిఎస్ గారు ఐఏఎస్ ల కమిటీతోని కూడా ఒక కమిటీ వేసి కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి కూడా ఒక పెద్ద ఎత్తున ఒక ప్లాన్ చేసి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఇప్పుడు మనం స్పాంటినియస్ గా ఎన్ని ఉద్యోగాలు మనం భర్తీ చేయగలుగుతాం, ఏ శాఖలో ఎక్కువ ఉద్యోగుల సంఖ్య ఎంత ఉంది, ఖాళీల సంఖ్య ఎంత ఉంది అనేది కూడా మొత్తం వివరాలు తెలుసుకుంటా ఉంది. ఒకవైపు నేను అంటా ఉన్న నిరుద్యోగ మిత్రులు కొంత ఆసాన్ గురి కావచ్చు, బాధకు లోను కావచ్చు, దాన్ని ప్రభుత్వం అర్థం చేసుకుంటుంది. మేము ముఖ్యమంత్రి కావచ్చు, మేము కావచ్చు, ఎక్కడ కలిసినా కూడా నిరుద్యోగుల పక్షాన మేము మాట్లాడుతా ఉన్నాం. వాళ్ళకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడానికి మేము ప్రభుత్వంతో అనేక వేదికల ద్వారా మాట్లాడుతా ఉన్నాం. కాబట్టి అక్కడ ఆలస్యం కావచ్చు, బాధ ఉండొచ్చు, వాళ్ళ బాధను ఎవరు కూడా కాదనలేదు. నిరుద్యోగులు అనే వాళ్ళు ఎప్పుడు కూడా ఉద్యోగ నోటిఫికేషన్ ఆశలతో ఉంటారు, వాళ్ళు ఎవరిని కాదనలేదండి. మేము వాళ్ళ యొక్క ఆశలను నెరవేర్చడానికి ఈ ప్రభుత్వం ఉంది, వాళ్ళ భవిష్యత్తు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఒకవైపు మన 18 నెలల్లో జరిగినటువంటి పరిణామాలు, పాత నోటిఫికేషన్ల భర్తీతో పాటు ఒక ఎస్టీ వర్గీకరణ అంశం తెర మీదకి వచ్చింది, ఒకవైపు ఎన్నికల కోడ్ అంశం తెర మీదకి వచ్చింది. ఇవాళ నిన్నగాక మనందరికి ముందు కూడా ఒక బీసీలకు స్థానిక సంస్థల్లో అంశం, బీసీ 42% రిజర్వేషన్ అంశంగా ఉంది. విద్యా ఉద్యోగాలలో 42% రిజర్వేషన్ల అంశాన్ని 2 బిల్లుల్ని 3 నెలలుగా కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఆ కేంద్ర ప్రభుత్వం
ఇవాళ సాత్కారం చేసి నిర్లక్ష్యం చేసి నిర్వీర్యం చేసే శేఖర్ గారు, ఇవన్నీ మీ ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు. వాటికి నిరుద్యోగులకి ఏంటి సంబంధం? నిరుద్యోగులు వాళ్ళకి ఇచ్చిన హామీ గురించి మాత్రమే ఆలోచిస్తారు, వాళ్ళకి రావాల్సిన ఉద్యోగాల గురించి మాత్రమే మాట్లాడతారు కదా. ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్ లో కావచ్చు, మరికొన్ని రోజులలో మనం శేఖర్ గారు ఒక్క నిమిషం, రవి గారు మీతో ఇక్కడ నిరుద్యోగ నాయకులు రవి గారు ఉన్నారు, తను ఒకసారి మీతో మాట్లాడతారు అంటున్నారు. మాట్లాడు అన్న. నమస్తే. నమస్తే అన్న, మీరు ఇప్పుడు కమిటీలో వేస్తామని చెప్తున్నారు. ఇంతకుముందు కమిటీలు లేవన్నా? బిస్వాల్ కమిటీ ఏం చేసిండన్న? బిస్వాల్ కమిటీ ఎక్కడ పోయిందన్న? బిస్వాల్ కమిటీ రిపోర్ట్ ఎక్కడ పోయిందన్న? అంతకుముందు అంటే మీకు ఈ ఖాళీలు ఏమి తెలియకుండా 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిన అన్న, అంటే ఆ రకంగా కూడా మోసపోయినాము మేము. ఈ రోజు కమిటీల పేరు మీద ఇదొక మళ్ళీ 2 నెలలు తీసుకోపోవాలి, శాంతి కుమార్ పేరు మీద వేసిన కమిటీ మళ్ళీ 2 నెలలు తీసుకోపోవాలి. 2 నెలల్లో ప్రభుత్వం అభివృద్ధితో పాటు వచ్చినటువంటి సవాళ్ళని మీ ముందుకు చెప్తా ఉన్నాను నేను యోయోటి ద్వారా. అంటే నేను అడిగేది ఏంటంటే మీరు ఇప్పుడు కమిటీలు అంటున్నారు, మీకు ఇంతకుముందు ఆ లెక్కలు తెలియదా? 2 లక్షల ఉద్యోగాలు అసలు లేనే లేవని ఒక నాయకుడు చెప్తాడు, 2 లక్షల ఉద్యోగాలు లేవని ఇంకో నాయకుడు చెప్తాడు. మరి అప్పుడు ఆ రోజు 2 లక్షల ఉద్యోగాలు లేవని చెప్పినప్పుడు తెలియదా మీకు? అంటే ఈ రకంగా ఎందుకు మోసం చేసిండు మమ్మల్ని? ఎవరిని మోసం చేయలేదు, చేశారు. ఇప్పుడు 1,96,000 ఉన్నాయని చెప్పేసి లైవ్ ఏఏ టీవీ డిబేట్ లో ఉన్న ఒక పెద్ద మనిషి చెప్పిండు. ప్రభుత్వం ఉంది, ఆ రోజు 2 లక్షలు అన్నట్లు చెప్పిండు. మరి ఈ ప్రభుత్వం ఉంది, ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచనతోనే కదా మనం ఒక ఐఏఎస్ ల కమిటీ వేసి అదంతా కాలయాపన చేయాలి. మరి ఇన్ని రోజులు మీతో లేదన్నా బిస్వాల్ కమిటీ రిపోర్ట్ ఏం చేసిండ్రన్నా మీరు? బిస్వాల్ కమిటీ రిపోర్ట్ ఏం చేసిండ్రు? తెలంగాణలో మేము తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఖాళీలని కాదన్న కమిటీలో వేస్తున్నారు అంటున్నారు. ఈ రోజు కమిటీలో వేయడం ఏంది? మీ కమిటీలో మీకు లెక్కలు లేకుండానే ఆ రోజు మీరు 2 లక్షలు అని చెప్పిందా? ఆ రోజు 2 లక్షల కమిటీలోనే మీతో లెక్కలు లేకుండా చెప్పిందా? మనం ముందుకెళ్తా ఉన్నాం. అదే అన్నా నేను అడిగింది పారదర్శకమైన విధానాలతో ముందుకెళ్తా ఉంది. అంటే పారదర్శకత అంటే ఆ రోజు 2 లక్షలు లేక చెప్పిందన్నా? ఆ రోజు 2 లక్షలని మీతో రిపోర్ట్ లేకనే చెప్పిందా? ఈ రోజు వచ్చి 60,000 బ్రదర్ నేను అనేది. సరే దయాకర్ గారు, సరే మీరు ఆ రోజు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చెప్పారు, ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు అయితే ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మా ఓపిక అయిపోతుంది, మా వయసు అయిపోతుంది, ఆల్రెడీ గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు మోసం చేసింది, ఇప్పటి ప్రభుత్వం కూడా ఇలానే కాలయాపన చేస్తూ ఉంటే మా భవిష్యత్తులో ఆగమవుతున్నాయని ఆవేశపడుతున్నారు, వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా అసలు ఈ సమస్య ప్రభుత్వం దృష్టికి వెళ్ళిందా లేదా, వెళ్తే ప్రభుత్వం నుంచి ఎందుకు, సరే నోటిఫికేషన్ల సంగతి పక్కన పెడితే కనీసం ఒక సమాధానం కూడా ఎందుకు రావట్లేదు అనేది నేనేమంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఇవాళ ఐఏఎస్లతోనే వచ్చినటువంటి కమిటీతో పాటు తెలంగాణలో ఏ శాఖలో సత్వరంగా ఉన్నటువంటి ఖాళీలను కావచ్చు, అయితే కానిస్టేబుల్ అంశం కావచ్చు, సిపిఓ అంశం కావచ్చు, డిఎస్సి అంశం కావచ్చు, ఇట్లా ఉన్నటువంటి ఏ శాఖలో మనం ఇక్కడ ఉద్యోగాల భర్తీ చేయాలనే అంశం దాని మీద ఏఎస్ల కమిటీ ఒకటి నడుస్తా ఉంది. మొన్న కేబినెట్ భేటీలో కూడా ప్రధానంగా నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాల భర్తీ అంశం కూడా చర్చకు మన మంత్రి గారు కూడా పొన్నం ప్రభాకర్ కావచ్చు, భట్టి గారు కూడా చెప్పారు. త్వరలోనే ఇంకా మరికొన్ని రోజులలోనే 23,000 పోస్టుల భర్తీ ప్రక్రియ జరుగుతా ఉంది. మార్చి నాటికి 1,00,000 పోస్టులు భర్తీ చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి అనేది మీ అందరికీ కూడా మోసం మేడం. మార్చ్ అనేది మోసం. ఎందుకు మోసం అంటే మార్చ్ వరకు స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉంటాయి, అర్బన్ లోకల్ బాడీస్ వస్తాయి. అప్పటి వరకు వీళ్ళ పబ్బం గడుపుకోవడానికి మార్చ్ వరకు జరిగాయి. ఇప్పుడు డిసెంబర్ ఒక రాజ్యాంగబద్ధమైన ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచన ఎక్కడ కూడా ప్రభుత్వానికి ఎక్కడ కూడా డిలే కాకుండా ఆలోచన చేయాలనే ఉద్దేశంతో విధానం కోసమే ఇన్ని రోజులు ఒక ప్రక్రియ కొనసాగుతుంది. మరికొన్ని రోజుల్లోనే నిరుద్యోగ యువతకు మంచి శుభవార్త రాబోతోంది. మరికొన్ని ఉద్యోగాల ప్రక్రియ ఉంటుంది. వాళ్ళ బాధని, వాళ్ళ ఆలోచనని ప్రభుత్వం ఎప్పుడు కూడా అర్థం చేసుకుంటుంది. వాళ్ళ పోరాటాలని కూడా గౌరవిస్తా ఉంది. త్వరలో మరికొన్ని రోజుల్లో అనే పదాలు తెలంగాణ యువత భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. దాని వాళ్ళ బాధలు, ఆవేదన కూడా ఈ ప్రభుత్వం అర్థం చేసుకుంటుంది. వివిధ రూపాలలో వివిధ నాయకులు చెప్పే విధానంలో కూడా ముఖ్యమంత్రి గారు అనేక వేదికల దగ్గర విన్నారు. మేము కూడా గతంలో నేను గాని, రియాజ్ సార్ గాని, ప్రొఫెసర్ మదన్ రామ్ గారు ఎమ్మెల్సీ గాని, మేమందరం కూడా కలిసినప్పుడు కూడా ఈ అంశం దాని మీద మీరు బట్టి గారు ఏ శాఖలో ఖాళీలు అనే అంశం ఆర్థిక శాఖ మంత్రిగా అక్కడ ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళి ఆయనతో కూర్చొని ఆయన అధికారులతో భేటీ అవుతున్న సందర్భంలో కొన్ని రకాలుగా మనకు అనుకోకుండా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వ్ అంశం కాబట్టి తెర మీదకి వచ్చింది. ఒకవైపు కూడా మనకు హైకోర్టు
డెడ్ లైన్ పెట్టడం, మీరు సెప్టెంబర్ లోపు మీరు ఎన్నికలు నిర్వహించాలనే దాని మీద కూడా ప్రభుత్వం ఒకవైపు ఈ అంశం దాని మీద సీరియస్ గా ఉండడంతో రకరకాల అంశాలు ఉన్నాయి. కాబట్టి ఏది ఏమైనా డిలే కాదు, వాళ్ళకి ఎక్కడ కూడా ఇది కాదు, నష్టం జరగకుండా త్వరలోనే మరికొద్ది రోజులలోనే ఉద్యోగాల భర్తీ ఉంటుంది. ఎవరు ఆందోళన చెందొద్దు, మీరు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఈ తెలంగాణ యువత కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది, అందులో సందేహమే లేదు. తెలంగాణలో ప్రైవేట్ రంగం, ప్రభుత్వ రంగం, మన సాంకేతిక రంగం, ఇన్ని అంశాలు 3 విభజనలు పెట్టుకొని ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచనతో పోతా ఉంది. అందరూ ప్రభుత్వ ఉద్యోగాలలో ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఉంటారు కొంతమంది, కొందరు ప్రభుత్వ ఉద్యోగాల్లో జాబ్ కావాలని ఆకాంక్ష ఉంటుంది, కొంతమంది సాఫ్ట్వేర్ కావాలంటుంది, కొందరికి ఇండస్ట్రియల్ రంగాల్లో, ఫార్మా రంగాల్లో ఉద్యోగాలు కావాలనే అంశాలు ఉంటాయి. ఇన్ని రంగాల్లో ముందు చూపుతోనే ఒకవైపు యంగ్ స్కిల్ యూనివర్సిటీతోని తెలంగాణలోనే మనం ఉద్యోగాల కల్పన కోసమే ముందు చూపుతోనే ఒక విజన్ తోని ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దయచేసి తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ మిత్రులందరికీ కూడా యోయో టీవీ ద్వారా నేను మరొకసారి చేతులు జోడించి నమస్కారం పెడతా ఉన్నాను. ప్రభుత్వం మీ పట్ల చిత్తశుద్ధితో అంకిత భావంతో ఉంది. మిమ్మల్ని ఎవరు ఇట్లా రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా, ఎవరు ఇది చేసినా కూడా ప్రభుత్వం మీ బాధ్యతతో వివరిస్తా ఉంది. దయచేసి మీరు నమ్మండి, విశ్వాసంతో మీరు ముందుకెళ్ళండి. కొందరు తిరగొట్టి, కొందరు రాజకీయ పబ్బం కట్టుకునే కొందరు ఉండొచ్చు, కానీ వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ తెలంగాణలో ప్రిపరేషన్ కు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగ యువత కోసం ఈ ప్రభుత్వం ఆలోచన ఉంది. ఆల్రెడీ కసరత్తు జరుగుతా ఉంది. మరికొన్ని రోజుల్లో మీరు మంచి అవకాశాలు ఉంటుంది, మంచి భవిష్యత్తు ఉండబోతా ఉంది. మీరందరూ కూడా అర్థం చేసుకోగలరని కూడా తెలంగాణ యువతకు నేను మనవి చేస్తా ఉన్నాను. దయచేసి యోయో విధానం. సో దయాకర్ గారు, మీలాంటి వాళ్ళందరూ అంటే మీ కాంగ్రెస్ నాయకులందరూ ప్రతిసారి ఇదే పదం, త్వరలో, మరికొన్ని రోజుల్లో అని చెప్తూ ఉన్నారు. ఆ త్వరలో, ఆ మరికొన్ని రోజుల్లో మరి మీకు అర్థమైనట్టుగా మాకు కానీ నిరుద్యోగులకు కానీ అర్థం అవట్లేదు. అదే రోజు భాషలు మాట్లాడేటప్పుడు ఒక పరాయ పదాలు వస్తుంటాయండి త్వరలో, దాన్ని కూడా మనం తప్పట్టాల్సిన అవసరం లేదు. దాన్ని తప్పు పట్టట్లేదు, మీరు వాడిన పదాల గురించి నేను తప్పు పట్టలేదు, కానీ ఆ పదాలు ఇంకెన్ని రోజులు వాడతారు, ఆ త్వరలో అనేది రోజు ఎప్పుడు అనేది మాకు తెలుస్తలేదు. అందరికి ఒక మంచి టీవీ కవరు, మంచి వార్త ఉండబోతుంది. మనందరం కూడా వాళ్ళకు ఉద్యోగాలు రావాలని ఆకాంక్షతో పనిచేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వమే వాళ్ళ కోసం పనిచేస్తా ఉంది, వాళ్ళ భవిష్యత్తు పనిచేస్తా ఉంది. సమయం కావచ్చు, కొంత ఇది కావచ్చు, కానీ మనం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నమాటకు మనం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే ప్రకటించినామో అన్ని ఈ రోజు మనం సాధ్యం చేసి చూపించగలుగుతా ఉన్నాం. దాన్ని కూడా